చూస్తున్నాం దువ్వాడ సత్యమని వాణి డోర్లు పగలగొట్టుకుని లోనకు వెళ్తున్నారు. చూడండి పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. దువ్వాడ వాణి శ్రీనివాస్ లోపలికి వెళ్ళి కలుస్తామని చెప్తున్నప్పుడు కూడా పోలీసులు అనుమతించడం లేదు. దీంతో ఉదయం నుంచి కూడా పోలీసులు ఇక్కడ పహరా కాస్తున్నటువంటి పరిస్థితి. ఏ క్షణంలో ఏం జరుగుతుంది అనేటటువంటిది మన లైవ్లో చూడొచ్చు. మొత్తం నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఉండి దీక్ష కొనసాగిస్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు మనం విజువల్స్లో శ్రీనివాస్ ఉన్నటువంటి గదికి బయట వాణి కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాలాసార్లుగా శ్రీనివాస్ని కలవటానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆయన నిరాకరించడంతో వీరు దీక్షను కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? నాన్నగారిని కలవడానికి మళ్ళీ వచ్చారా? ఎందుకు మళ్ళీ ఇక్కడ కూర్చున్నారు? నాన్నగారిని కలుస్తారా? వాళ్ళు డోర్ ఓపెన్ చేయట్లేదు కదా, మేము ఇంట్లో లోపలికి వెళ్ళాలనుకుంటున్నాం. అందుకే అంటే లోపల నాన్నగారు అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని లోనకి రానియను అని చెప్తున్నారు. ఎందుకు రానివ్వరు? వీళ్ళు మా మమ్మీ డబ్బులతో కన్న సైట్ ఇది, ఎందుకు రానివ్వరు? మాకు అన్ని రకాలుగా హక్కు ఉంది. హక్కు ఉందంటే దానికి వేరే ఇది ఉంటుంది. డోర్లు పగలగొట్టి వచ్చి నిరసన వ్యక్తం చేశారంటే నేను ఎట్టి పరిస్థితుల్లో రానియను అని చెప్తాను. చూడొచ్చు డోర్లు పగలగొట్టి లోనకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు పోలీసులు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వాణి పోలీసులు తీరుపైన మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తన భర్తను కలిసి తీరాలి, లోపల ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ను బయటకు పంపించాలని చెప్పి వాణి పోలీసులతో వాగ్వాదానికి పంపించండి. వాళ్ళు బయటకు పంపించండి. ఫస్ట్ వాళ్ళు ఇక్కడ ఈ గేట్ లో ఎంటర్ అవడానికి వీలు లేదండి, పంపించండి. ఎవరెప్పుడు అతడు ఉంటే మాకు గొడవ గ్యారంటీ. ఫస్ట్ అతడు బయటకు రమ్మనండి. బయట ఏరియాస్ వాళ్ళు ఎలాగొచ్చి ఉంటారు ఇంట్లోనా? సాంప్రదాయంగా జరగాలంటే చూడొచ్చు మరోసారి వాణి లోనకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దువ్వాడకు సంబంధించిన వ్యక్తులు లోన ఏం మాట్లాడుకుంటున్నారో తమకు తెలియాలి అనేటటువంటిది పోలీసులు. వాడు మా పిల్లలు కూర్చెత్తి స్నానం చేస్తారు, వాడు ఉంటాడు ఆ లోపల. ఎట్టి పరిస్థితులు అని చెప్పి ఫస్ట్ అడిగి బయటికి రమ్మని. నన్ను ఎందుకు అడ్డుతారంటే కూడా ఆవిడైతే ఆక్రమణ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా ఆయన ఎందుకు చదిలేదు లేదు అంటే కూడా ఆవిడైతే తలుపు దగ్గరే కూర్చొని చూడొచ్చు. ఇద్దరు కూడా ఎవరైతే దువ్వాడ సత్యమన్తో పాటు ఆమె కుమార్తె ఇద్దరు కూడా దువ్వాడ ఉన్నటువంటి గది బయటే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాము లోపలికి వెళ్తామని చెప్పి భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితి. మొత్తం నిన్నటి నుంచి కూడా చాలా సహనంగా లోపలికి వెళ్ళేటందుకు ప్రయత్నం చేశారు, దువ్వాడను కలిసేటందుకు ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం, వీరిని లోనకు అనుమతించకపోవడంతో వారు ఇక్కడే ఉదయం నుంచి కూడా కూర్చొని అదే విధంగా నిరసన కొనసాగిస్తున్నారు. మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తానికి పోలీసులు అడ్డుకునేటటువంటి నేపథ్యంలో ఇక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దువ్వాడ వాణి